మన గుడివాడ నుంచి రాము గారి నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరగబోతా ఉంది. ఏం చెప్తారు? అట్టహాసంగా జరుగుతుంది కూడా. అందులో ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఎటువంటి ఆలోచన జరగదు అనే ఆలోచన కూడా ఉండవు. అట్టహాసంగా ఇంకోటి భారీ మెజారిటీతో కూడా గెలవబోతున్నాం. 100% ఇది రాసి పెట్టుకో. మళ్ళీ వచ్చి నన్ను క్వశ్చన్ చేయి. మొన్న కూడా చెప్పండి. ఇంకా రెండో మాటలేదు. వెనుగళ్ళ రాము గారు జెండా ఎగరైపోతున్నారు. తెలుగుదేశం జెండా ఈ గుడివాడ నగరంలో ఎగరబోతుంది. ఇంకా భారీ మెజారిటీతో. అందులో ఇంకేం లేదు. అంటే మీరు చూశారు కదా సార్, గ్రౌండ్ లెవెల్ అందరూ చూశారు కదా. ఏ బేస్ మీద అంటే ఎట్లా చెప్పగలుగుతున్నారు జనాల్లో ఉన్న వ్యతిరేకతను బట్టి? జనంలో వచ్చిన మార్పునే నేను చెప్తాను. ముఖ్యంగా మీరు గమనించిన మార్పు ఏంటి సార్? అంటే ఈ 5 సంవత్సరాలలో వాళ్ళు చేసిన పొరపాట్లు, అవినీతి అని నేను అన్నాను. వాళ్ళు చేసిన పొరపాట్లే ఇక్కడ ఏదన్నా కానీ వాళ్ళు చేసిన పొరపాట్ల వల్లే ఇక్కడ టీడీపీ జెండా ఎగరబోతుంది. అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 100%. 120 to 130 సీట్స్ మధ్యలో అది 100%. మొన్న కూడా ఆయన సభలో పరిచయం చేస్తా కొడాలని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సౌమ్యుడు అది కాదు, జనాలకు తెలియదు కాదు కదండి. ఏదైనా జనాలు ఇప్పుడు నేను పలానా వ్యక్తి మంచాడంటే ఆ చుట్టుపక్కల ఉండే జనాలకు అందరూ తెలుస్తుంది వాడు మంచాడా కాదా అని. అంటే ఆయన ఊరి గురించి చెప్పిన అందరినీ అదే చెప్తున్నాడు అండి. అది విషయం కాదు. ఇప్పుడు దాకా అభివృద్ధి జరగలేదు, మళ్ళీ గెలిపిస్తే మళ్ళీ అభివృద్ధి చేపిస్తానని ఆయన 5 సంవత్సరాలు నీకు ఇచ్చినాక నువ్వేం చేసావండి? ఐదేం సార్, దగ్గర 20 సంవత్సరాలు కదా. కాదు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చే 5 సంవత్సరాల్లో ఈ ఒక్క గుడివాడే కాదు సార్. ఎక్కడన్నా చూడండి మీ అభివృద్ధి ఎక్కడన్నా కనపడితే అంటే ఒక మంచితనం అని చెప్పి చెప్పుకొని అన్నంత మాత్రం ఓట్లు వేస్తారు అనుకుంటే పొరపాటు అది. ఇక్కడ ఈ గుడివాడ నియోజకవర్గం గురించి అయితే నేను పక్కా చెప్తాను సార్. రాము గారు జెండా ఎగరవేయబోతున్నారు అతి భారీ మెజార్టీతో. ఇంకంతే ఫైనల్. గుడివాడ నియోజకవర్గం నుంచి ఈరోజు నామినేషన్ కార్యక్రమం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారండి, వాళ్ళని అడిగి తెలుసుకుని. సార్ నమస్కారం సార్, ఎట్లా ఉండబోతుంది ఈరోజు నామినేషన్ కార్యక్రమం చూస్తూ ఉంటుంటే ఏమనిపిస్తూ ఉంది? రాబోయే రోజుల్లో ఎవరికి వాళ్ళు విన్నింగ్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఇది సహజం, ప్రజాస్వామ్యంలో మేమే గెలుస్తాం అనేది సహజంగా జరుగుతున్న పరిణామం. ఈ గుడివాడ నియోజకవర్గం గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల మీద మీ అభిప్రాయం ఏంటి? గుడివాడ నియోజకవర్గం అయితే రాము గారు చాలా కష్టపడి చాలా వరకు బాగా తీసుకొచ్చారు. ఇవాళ ఆయనకే ఎక్కువ ఛాన్సులు ఉన్నట్టు అనిపిస్తూ ఉంది నాకు. అంటే నేను ఇక్కడ అని కాదు, వచ్చి 1 month అయింది. యుఎస్ నుంచి వచ్చాను. సో రాము ఫ్రెండ్ని అట్లాంటాలో. సో ఇవాళ పరిస్థితి చూస్తే నాకు చాలా పాజిటివ్గా అనిపిస్తూ ఉంది రాష్ట్రంలో. మీకు చూస్తున్నారు కదా సార్, బయట ఉండి మన ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి చూస్తూ ఉన్నారు కదా. ఇక్కడ ఉన్న ఆంధ్ర వాళ్ళకన్నా కూడా ఎన్ఆర్ఐస్ ఎక్కువ వరీ అవుతూ ఉన్నారు స్టేట్ ఏమైపోతా ఉందని. అంటే జనరల్గా స్టేట్ జరుగుతున్నటువంటి పరిస్థితులు కానివ్వండి, 5 yearsలో డెవలప్మెంట్ లేకపోవడం కానివ్వండి, ఒక ఆంధ్ర వ్యక్తిగా మీకు ఏమనిపిస్తూ ఉంది సార్ ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటాయి? యూజువల్గా మీరు చెప్పిన పాయింట్ మీద అయితే అది కరెక్టే. ఎన్ఆర్ఐస్ బాగా ఈసారి చాలామంది ఆంధ్ర రావటం జరుగుతూ ఉంది. జరుగుతున్న ఇన్సిడెంట్స్ కానీ వాటికి కానీ వచ్చి ఏదో ఒకటి హెల్ప్ చేసి ఈసారి చంద్రబాబుని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశంతో చాలామంది ఎన్ఆర్ఐస్ ఎలక్షన్కి బిఫోర్, అంటే 2-3 months బిఫోర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకా వస్తున్నారు నెక్స్ట్ 10 daysలో. సో జరిగే ఇన్సిడెంట్స్ని బట్టి వాళ్ళు అందరూ కొంచెం దీన్ని కూడా వీళ్ళు నెగిటివ్ ప్రోపగండా చేస్తూ ఉన్నారు. ఎన్ఆర్ఎస్ వచ్చి రాష్ట్రం మీద ప్రేమతోటి ఇక్కడ వర్క్ చేస్తున్నా కూడా వాళ్ళు దాన్ని కూడా ఒక పోలరైజేషన్గా చేస్తున్నారు. క్యాస్ట్ పోలరైజ్డ్గా మాట్లాడుతూ వైసీపీ సోషల్ మీడియా అంటే మీరు చూస్తుండ్రేమో బహుశా. మన కోమటి జయరాం గారు ఒక ఇష్యూ మాట్లాడితే దాన్ని కూడా చెత్త బూమరంగ్ చేశారు. వచ్చిందా మీ దాకా? అంటే అది అన్ని క్యాస్ట్ వాళ్ళు వస్తున్నారు నాకు తెలిసిన వాళ్ళు. అంటే ఒక క్యాస్ట్ అనేం కాదు, అన్ని క్యాస్ట్ వాళ్ళు వచ్చి ఇది చేస్తూ ఉన్నారు. ఒక క్యాస్ట్ రాష్ట్రం అంటే ఎటు వెళ్తుంది అనేది చూస్తున్నారు కదా అందరూ. దాంతో ఈసారి బాబుని తీసుకొస్తేనే మళ్ళీ ఇది అవుతుంది అనే ఉద్దేశంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓట్ ఫర్ గుడ్ అంటారా మీరు? ఓట్ ఫర్ గుడ్ అని అనుకుంటాను. మనతో పాటు ఇంకొకళ్ళు ఉన్నారండి, వాళ్ళని కూడా వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉన్నటువంటి గుడివాడ నియోజకవర్గం అవ్వచ్చు, ఇంకా వేరే డెవలప్మెంట్స్ ఏమనిపిస్తుంది? యాక్చువల్గా గుడివాడ ఎన్నిసార్లు గెలిచిన కాడ ఎంత డెవలప్మెంట్ అనేది మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. బట్ మరి అదంతా చూసి ఇట్లా ఉండిన గుడివాడని ఇలా ఉండకూడదు, మన అన్నగారి జిల్లాని అన్నగారి పుట్టినూరిని బాగా చేయాలనే కాన్సెప్ట్తో రాము గారు వచ్చారు. డెఫినెట్గా చేస్తారు. అది చేయటానికి జనం అందరూ ఇంత ఉత్సాహంగా ఎంతమంది పాల్గొంటున్నారు. వీళ్ళంతా పాల్గొని ఇది అంతా జయప్రదం చేసి
గుడివాడని ఒక మంచి అభివృద్ధి పదంలో నిలపాలని అన్నగారి పేరు చిరస్థాయిగా ఉండేటట్టు చేస్తాడని మా రాము మేమందరం ఆశిస్తూ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు అన్ని రకాలుగాను. గుడివాడ పేరు ఇప్పటికే చాలా చరిత్రలో నిలిచిపోయినట్టుంది కదా సార్ ఈ 4 సంవత్సరాల్లో. నాలుగు సార్లు గెలిచి కూడా 4 సార్లు కదా బూతులుగా చిరస్థాయిగా నిలిచిపోయింది. కానీ పక్క ఊరు వెళ్తే మీ దేవుడు గుడివాడ అంటే తిట్టేటట్టు ఉన్నారు. అలా గుడివాడకున్న సంస్కృతి, గుడివాడకున్న కల్చరు, గుడివాడకున్న ఫేము ఇవన్నీ అవన్నీ పోయి అదొక రకమైన సంస్కృతి వచ్చింది. ఆ సంస్కృతి పోగొట్టడానికే మా ఇలాంటి యువకులందరూ వస్తున్నారు. బాగా చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. సార్ నమస్తే అండి. ఎందుకు మీరు ఈరోజు గుడివాడ ఇక్కడ కారణం ఏంటి, రావడానికి కారణం ఏంటి, ఏంటి మీరు ఏం చెప్పదలుచుకున్నారు రాష్ట్రం గురించి కానివ్వండి, గుడివాడ గురించి కానీ మీ మాటల్లో కొన్ని ఫ్యూ వర్డ్స్ చెప్పండి మీరు. సో బేసికల్లీ ఏం లేదండి, ఇక్కడ మేము ఎన్ఆర్ఐను ఇదంతా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందంతా చూస్తూ ఉంటే మాకు చాలామందికి బాధగా ఉంటుంది. ఏం చేయలేకపోతున్నాం ఏంటని ఎన్ఆర్ఐగా. సో అట్లీస్ట్ ఈ టైంలో వచ్చి మా కంట్రిబ్యూషన్ ఏమైనా ఉంటే చేసి కొంచెం రాష్ట్రాన్ని కాపాడుకుందామని ఆలోచన. ఇది ఇప్పుడు జరుగుతున్న పోరాటం విధ్వంసానికి వికాసానికి మధ్య జరుగుతున్న పోరాటం. సో హోప్ఫుల్లీ అందరూ ఇది తెలుసుకొని మన టీడీపీకి కూటమికి ఓటేసి గెలిపిస్తారని అనుకుంటున్నాను. అంటే ఎట్లా చూడొచ్చండి, అంటే మీరు అన్నారు ఇక్కడ జనాల్ని కొంచెం ఇచ్చేయడం కోసం మోటివేట్ చేయడం చేస్తానా, మొబిలైజ్ చేస్తాను, మీ కాంట్రిబ్యూషన్ ఎలా ఉండబోతుంది అంటే మీరు ఏ విధంగా, అంటే ఇక్కడ వరకే అంటే గుడివాడ రాము గారి ఫ్రెండ్ అని రావడం జరిగిందా, లేకపోతే రాష్ట్రం ఇలా అయిపోతుందని కొంత బాధగా ఉందా? రాము గారి ఫ్రెండ్ అని సపోర్ట్ చేయటము, రాష్ట్రాన్ని టువర్డ్స్ రాష్ట్రం కూడా మనకి ఉన్న ఇది మూలన రావటం అయిందండి. బేసికల్లీ మా మూలన ఎవరికన్నా ఇప్పుడు చాలామందికి సఫర్ అవుతున్న వాళ్ళు కంప్లీట్గా ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకోలేకపోవచ్చు. మేము ఏదైనా వీలైతే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసి వాళ్ళని కన్విన్స్ చేయడం, వాళ్ళకి రియలైజ్ అవ్వడానికి మేము హెల్ప్ చేయడానికి ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం. సో ఎట్లా రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది అనుకున్నారు? పొలిటికల్ హీట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో, అంటే ఇక్కడ ఆ సంక్షేమానికి అభివృద్ధికి మధ్య జరుగుతున్న వార్ లాగా ఉంది ఇది. అంటే ఫ్రీ స్కీమ్స్ ఇస్తామని ఒక పక్కన వాళ్ళు, లేదు అభివృద్ధితో పాటు సంక్షేమం ఉండాలని మరొక పక్క, ఎట్లా చూడొచ్చు? సంక్షేమం అభివృద్ధి వార్ కాదండి ఇది. ఇది టీడీపీ కూడా సంక్షేమం బాగా చేస్తుంది, అదేం ప్రాబ్లం లేదు. టీడీపీ సంక్షేమం అభివృద్ధి రెండు చేస్తుంది. సో వాళ్ళు సంక్షేమం ఏం చేయలేదు, వాళ్ళు చేసిందంతా డిస్ట్రక్షనే. ₹1 ఇస్తే ₹10 కొట్టేశారు. సో అది పబ్లిక్ని ఎలాగా మీరు అంటే ఏమన్నా తిరిగి ఇంకా ఈ నెల రోజులు ఎలక్షన్కి ఒక 20 రోజులు టైం ఉంది, ఎలా ఉండబోతుంది? మీరు ఏమన్నా కార్యాచరణ ఎలా ఉండబోతుంది మీది? ఏం లేదండి, వీలైనంత వరకు మనం ఎవరైనా టచ్ చేస్తే వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేయటం, జరుగుతున్నది తెలియని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం. మార్పు కనిపిస్తుందంటారా జనాల్లో? 100% అండి, 100% టీడీపీ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని మేము అనుకుంటున్నాం. ఏం మెసేజ్ తెలుసుకున్నారు మీరు సొసైటీకి కానీ, వైసీపీని అభిమానిస్తున్నటువంటి ఎవరైతే ఇంకా చదువు లేకుండా కొంతమంది అలాగా అనే వాళ్ళకి కానివ్వండి, అంటే చదువు లేని ఎందుకని అంటే బ్లైండ్గా వెళ్తా ఉన్నారు చాలామంది, అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఏం లేదండి, మీరు వైసీపీ సపోర్టర్స్ మీరు అనుకుంటున్నారో మీకు తెలియకుండా మీరు మోసపోతున్నారు. బేసికల్గా షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ మీరు ఒకేలా గబక్కని తెలియక అర్థం కావట్లేదేమో, బట్ లాంగ్ టర్మ్ మీరు మోసపోతున్నారని నేను అనుకుంటున్నాను. ఏం చెప్పదలుచుకున్నారు మీరు, అంటే గుడివాడ ప్రజలకు కానీ మిగిలిన వాళ్ళకి కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ఎలక్షన్ కూడా ఇంకొక 20 రోజులు ఉంది, చాలా దగ్గరగా ఉంది. మీలాంటి వాళ్ళు అందరూ మాట్లాడి మోటివేట్ చేస్తేనే ప్రజల్లోకి వెళ్తుందండి. ప్రజలకి ఏం చెబుతా అండి, ఈసారి వైసీపీ రాకూడదు, గుడివాడలో తెలుగుదేశం రావాలి. వైసీపీ వచ్చి అరాచక పాలన చేసింది, ఇంకంతకంటే ఏం చెబుతాం? 1 కాదు 2 కాదు, ఒక రోడ్లు లేవు, ఒక డ్రైనేజీ లేదు, వాటర్ ఇవ్వట్లేదు, ట్యాక్సులు పెంచారు, పెట్రోల్ పెంచారు, డీజిల్ పెంచారు, గ్యాస్ పెంచారు, ఇంట్లో ఆడాళ్ళకి నిత్యావసర సరుకులు మొత్తం పెంచారు. ఇంత అరాచక పాలన మేము ఎప్పుడు చూడలేదు. ఇన్నేళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నాం కానీ ఏ రోజు మేము ఇలాంటి పాలన చూడలేదు. కనుక అన్ని అబద్ధాలు చెప్పి నవరత్నాలు అన్నాడు, అందరినీ మోసం చేశాడు. ఈ నవరత్నాలలో ఏమి ఆయన ఇది చేశాడు? ఏది నిలబెట్టుకోవాలి. మడం తిప్పనన్నాడు, మాట తప్పనన్నాడు, మడం తిప్పనన్నాడు. ఇంకా అంతకంటే ఉంది. గుడివాడలో నాని అంటూ రాకూడదు, వైసీపీ పాలన అంతం కావాలి. ఎందుకని ప్రజలు అంత బలంగా వద్దు అనుకుని ఎందుకని అంత వ్యతిరేకతతో ఉన్నారు? కారణం ఏంటంటారు? ఏం చేశాడండి? వైసీపీలో నాని ఉండి 4 సార్లు ఎమ్మెల్యే ఏం చేశాడు? ఏం చేయలే నాని.
ఇదిగో అక్కడ ప్రభుత్వం ఉంది లేదు అన్నాడు, నాకు ఎమ్మెల్యే ఉందన్నాడు. ఎమ్మెల్యే వచ్చి నాకేమో ప్రభుత్వం లేదన్నాడు. అన్నీ మాయ మాటలు చెప్పాడు గుడివాడ ప్రజలకి. గుడివాడ ప్రజలకి అన్నీ మాయ మాటలు చెప్పాడు. 4 సార్లు ఓట్లు ఎంచుకున్నాడు. అందులో నేను కూడా చేసిన దాన్నే నానికి. ఫస్ట్ టైం ఎమ్మెల్యే కింద నిలబడినప్పుడు నేను కూడా నానికి చేసా తెలుగుదేశం పార్టీ. అది ప్రజల మీద కూడా ఏమాత్రం ప్రేమ ఉన్నా కూడా గుడివాడ ప్రజల మీద ఎంతో కొంత అభివృద్ధి జరిగి ఉండేదని భావిస్తున్నారు మీరు? ఏం ప్రేమ ఉందండి? ప్రేమ ఉంటే అభివృద్ధి చేసేవాడుగా ఏమీ లేదు. మాటలతో కాలక్షేపం చేశాడు, టైం పాస్ చేశాడు. ఈ నాలుగు టర్మ్లు టైం పాస్ చేశాడు. అంత తప్పితే ఏమీ లేదు. నాని చేసింది గుడివాడకి ఏమీ లేదు. ఇంకోసారి చేశారనుకోండి ఎమ్మెల్యే కింద, ఇక వాళ్ళు అధోగతి పాలే. ఇక్కడి నుంచి తట్టాబట్టా చదువుకుని మేము వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవాలి. డెఫినెట్గా ప్రభుత్వం 100% గవర్నమెంట్ మారే పరిస్థితి కనపడుతుంది అంటారు. మారుతుందండి. చంద్రబాబు గారే వస్తారు, తెలుగుదేశం పార్టీయే వస్తుంది. గుడివాడలో వెనుగళ్ళ రాము గారే గెలుస్తారు.